బాగుందంటే ఈ హ్యాపీనెస్ అసలు ఎక్కడ రాదు. చిన్నప్పుడు మనం తినే చింతపండు చేద్దామా? ఫస్ట్ అయితే కొంచెం చింతపండు వాటర్తో కడిగేసి తర్వాత ఇంకా సాల్ట్ ఇంకా బెల్లము ఇంకా మామూలుగా అయితే మేము జీలకర్ర వేస్తాము, జీలకర్ర లేదని వామేసాను. మొత్తం ఇంకా పేపర్ మీద పెట్టేసేది దంచుతున్నా, సగం పేపర్కే అంటేసింది. ఇంక ఇట్లా అవ్వదు కదా అని చెప్పి నార్మల్ మళ్ళీ డైరీ మిల్క్ షీట్ తీసుకొని ఆ ర్యాపర్ మీద అయితే పెట్టి దంచాను. నేనైతే చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఇదే స్టోరీ. వేరండి, మీరు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళేదాన్ని. ఒకే రీజన్, అది ఫ్రిడ్జ్ కాదు, స్నాక్స్ కాదు, ఏం కాదు, చింతపండు. అమ్మ తినకూడదు అంటుంటే మనకు అదే స్పెషల్ ఐటమ్ అయిపోయేది. కొంచెం చింతపండు తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఉంటుంది టేస్ట్. ఆ ఫీలింగ్ ఎప్పటికే మారిపోదు. ఫుల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఒక సైడ్ పల్లగా ఉంటుంది, ఒక సైడ్ తీయగా ఉంటుంది, అబ్బా ఒక సైడ్ ఉప్పు, అన్ని టేస్ట్లు సూపర్ ఉంటుంది. కానీ అప్పుడు ఆపడం మాత్రం ఇంపాసిబుల్. ఇప్పుడు చాక్లెట్ జంక్ ఫుడ్ అన్నీ ఉన్నాయి కానీ చిన్నప్పుడు దీని టేస్ట్ ఏది మ్యాచ్ అయ్యేది కాదు. అయినా అయితే స్నాక్ ఐటమే కాదు, చిన్నప్పుడు మెమరీ, ఒక చిన్న హ్యాపీ. మీ చైల్డ్హుడ్ ఫేవరెట్ స్నాక్ ఏంటి? కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.